శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. మనం ఒక ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు ఒక స్థలాన్ని మనం నిర్దిష్ట ప్రమాణం తీసుకుంటాం కదా. ఒక 40 అడుగులు పొడవు, ఒక 30 అడుగులు వెడల్పులో ఒక స్థలం మనం ఇల్లు కట్టాలనుకుంటున్నాం. దీనికి ఒక గణితం ఉంటుంది. ఈ గణితం ఎప్పుడైతే కట్టుకొని మీ నక్షత్ర బలం, మీ యొక్క రాశి బలం మీద చూసుకొని, నామ నక్షత్రం లేదా జన్మ నక్షత్రం ఆధారంగా చూసుకొని ఇంటికి ఒక ఆయాది గణితం ఇస్తాము. ఆయాది గణితం ప్రకారం మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు మీకు కొన్ని ప్రదేశాల్లో సింహద్వారాలు వచ్చే, ఒక మంచి పాజిటివ్ వచ్చే ప్రదేశాలు సింహద్వారం అంటే పర్వాలేదు. అలా కాకుండా ఎవరో చెప్పారు ఇక్కడ మీరు సింహద్వారం పెట్టండి, ఈ ప్లేస్లో సింహద్వారం పెట్టండి, లేదా ఇలా పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఒక ఇల్లు నిర్మించాలని మీరు డిసైడ్ అయిపోయారో, అక్కడ భూమి పూజ చేశారు, ఆ రోజునే వాస్తు పురుష మండలిలో ఉన్నటువంటి దేవతలు కనీసం 54 మంది దేవతలు ఉంటారు. ఆ దేవతలు మన ఇంటికి 4 వైపులా, అలాగే మన ఇంటి మధ్యలో, అలాగే మన ఇంటి ఆ మధ్య ఉన్నటువంటి చుట్టూ కూడాను ఆ యొక్క దేవతలు ఉంటారు. కాబట్టి ఆ దేవతలు ఇచ్చే ఫలితాలు మనం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మనం సింహద్వారాలు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు టాయిలెట్స్ పూర్వం అంటే ఇంట్లో ఉండేవి కాదు, ఇప్పుడు అందరూ ఇళ్లలో టాయిలెట్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి టాయిలెట్స్ నిర్మాణం కూడా చాలా జాగ్రత్తగా మనం అక్కడ పరిశీలన చేసి టాయిలెట్స్ నిర్మాణం కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా చూస్తే సింహద్వారం కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అలాగే ముఖ్యంగా పిల్లలు చదువుకునే స్టడీ రూమ్ ఎటు పెట్టుకుంటే మంచిది. అలాగే మనం ఏదైనా ఒక స్థలం కొనేటప్పుడు లేదా ఇల్లు కట్టేటప్పుడు కంపాస్తో చూసుకొని, సరే మీ దగ్గర స్థలం కొనేశారు, అది విదిక్కులకు తిరిగింది, దానికి తగ్గట్టు మనం ఇంటి ప్లాన్ అనేది చేసుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ఇల్లు కట్టుకుంటారంటే అది మీ ఇష్టము. ఎందుకంటే వాస్తుని మిమ్మల్ని నమ్మమని చెప్పడం లేదు. కనీసం పంచభూత తత్వాన్ని, ప్రకృతి ధర్మాన్ని, ప్రకృతి ఇచ్చేటువంటి జీవకళ, ప్రకృతి ఇచ్చేటువంటి జీవశక్తిని నమ్మి మీరు ఇల్లు నిర్మించుకుంటే ఆ ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ యొక్క పంచభూతాల తత్వం మీ ఇంటిలో ఒక మంచి శక్తిగా వెలిగి మీకు మంచి విజయాలు చేకూరుస్తుంది. కాబట్టి ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఒక కంపాస్తో బాగా చెక్ చేసి సరైన వాస్తు తెలిసిన వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేసి ఆయన ఇచ్చేటువంటి గణితం కట్టండి. కట్టకపోతే మీ మనసుకు సంబంధించిన విషయము. ఆయన ఇచ్చేటువంటి వాస్తు సలహాలు పాటిస్తూ మీరు మంచి ప్రదేశాల్లో సింహద్వారాలు పెట్టుకుంటే కనుక మీకు చాలా మంచి జరుగుతుంది. అలా కాకుండా మీరు విరుద్ధంగా సైన్స్ ప్రకారం కూడా ఇక్కడ ఆలోచించాలి. నేను ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటాను. సైన్స్ ప్రకారం కూడా సింహద్వారం ఎందుకు ఎక్కడ పెట్టాలి, ఇక్కడ ఎందుకు పెట్టకూడదు, ఈ మూలం పెడితే ఏమవుతుంది అనేటువంటివన్నీ కూడా మీకు నేను తర్వాత వీడియోలో నేను చెప్తూ ఉంటాను. ఓం గం గణపతి నమః.